ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడంలో నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో ఎవరి బెస్ట్ అనే దాని మీద ఒక సర్వే జరిగిందని, ఆ సర్వే తరువాత వైసీపీ నాయకుల్లో ఒక ఆవేదన, ఆక్రోశం మొదలయ్యాయి అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ పోస్ట్ సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి వైసీపీ కార్యకర్త ఆవేదన, ఆక్రోశం అంటూ ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది, ముఖ్యంగా ఎక్స్ వేదికగా. ఈ పోస్ట్ సారాంశం ప్రకారంగా చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకున్నట్టుగా, మనం తల్లులకు 2 పిల్లలకు 30,000 ఇస్తామని చెప్పి 13,000 మాత్రమే ఇచ్చాము. కానీ తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం అంటూ 26,000 ఇస్తున్నారు, 39,000 ఇస్తున్నారు, 52,000 ఇస్తున్నారు. మరి తల్లికి వందనం మీద మనం ఏమని నిలదీయాలి అంటూ వారు ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశం. నెక్స్ట్, మత్స్యకారులకు మనం మత్స్యకార భరోసా కింద 10,000 ఇస్తే ఇప్పుడు చంద్రబాబు గారు 20,000 ఇచ్చేశాడు. దీని గురించి మనం ఏమని నిలదీయాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా. అలాగే మనం మహిళలకు సిలిండర్ ఫ్రీగా ఇవ్వలేకపోయాం, కానీ చంద్రబాబు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ 2 సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బు కూడా మహిళల అకౌంట్లో పడ్డాయి. మరి ఈ అంశం మీద మనం ఏమని, ఎవరిని నిలదీయాలి అంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్, మనం చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేకపోయాం, కనీసం రిపేర్లు కూడా చేయలేకపోయాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తున్నారు. ఆ అంశం మీద కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఏమని నిలదీయాలి అంటూ వైసీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. నెక్స్ట్, మనం చెత్త మీద పన్ను వేశాం, బలవంతంగా వసూలు చేశాం, వాళ్ళు చెత్త మీద పన్నులు తీసేశారు అంటూ దీని మీద, ఈ అంశం మీద మనం వారిని ఏమని నిలదీయాలి అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఏమో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుందని, వైకాపా ప్రభుత్వ హయాంలో మాత్రం అసలు అభివృద్ధి జరగలేదు. ఈ అభివృద్ధి మీద, సంక్షేమ పథకాలు అందించడం మీద మనం నిజంగా తెలుగుదేశం పార్టీని ఏమని నిలదీయాలి అన్నట్లుగా సదరు వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. మనం కనపడిన ప్రతిదానికి నీలి రంగు వేశాం, వాళ్ళు అటువంటివి ఏమీ లేకుండా చక్కగా ఉన్నారు. మనం ప్రశ్నించిన వాడిని బెదిరించడం, కొట్టడం, తిట్టడం, కొందరిని చంపడం చేశాం, వాళ్ళు అటువంటివి ఏమీ చేయట్లేదు. ఏమని ప్రశ్నించాలి? వికలాంగులకు మనం ఇచ్చినటువంటి పెన్షన్ మొదటి ఏడాది 2,250 రూపాయలు, కానీ చంద్రబాబు గారు ఇప్పుడు ఇస్తున్నది 6,000. మరి వికలాంగులకి పెన్షన్ ఇచ్చేటువంటి ఈ అంశం మీద మనం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాలి, ఎలా నిలదీయాలి అని ఆ అంశాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్, వాళ్ళు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తెస్తున్నారు, మనం ఉన్న ఇండస్ట్రీని కూడా తరివేశాం. ఈ అంశంలో మనం వాళ్ళని ఏమని నిలదీయాలి, ఎలా నిలదీయాలి, ఏమని ప్రశ్నించాలి అంటూ ఆ అంశాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్, మనం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మన సొంత బ్రాండ్లతో పిచ్చి మందు కలిపి మందును అధిక రేట్లకు అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడాం. కానీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఆ బ్రాండ్లన్నీ, పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసేశారు. ధరలు కూడా తగ్గించేసి మంచి మద్యాన్ని, నాణ్యత గల మద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ అంశంలో తెలుగుదేశం పార్టీని కానీ లేదా కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏ రకంగా నిలదీయాలి, ఏమని ప్రశ్నించాలి అంటూ వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. నెక్స్ట్, మనం నాడు నేడు అని గొప్పలు చెప్పామే కానీ, నీలి రంగులు వేసినామే కానీ ఒక్క టీచర్ని నియమించలేకపోయాం. వాళ్ళు డిఎస్సి వేసి 16,000 మంది టీచర్లను ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ అంశంలో మనం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఏమని నిలదీయాలి, ఎలా నిలదీయాలి అంటూ వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశం. నెక్స్ట్, టీచర్ల చేత వంటలు చేయించాం, కొన్ని చోట్ల బాత్రూంలో పనులు, చిక్కీలు వంటివి కూడా చేయించాం, వాళ్ళు అటువంటి ఏమీ చేయించకుండా యాప్లలో వాళ్ళు టీచర్లకి పని పెడుతున్నారు అన్నట్లుగా ఈ అంశం మీద మనం ఎలా నిలదీస్తాం అన్నట్లుగా
వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పట్టెడన్నం తినే అన్నా క్యాంటీన్లను మనం కూల్చేశాం, కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తెరిచి ఎంతోమంది అన్నార్థుల ఆకలిని తీరుస్తుంది. ఈ అంశంలో మనం తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏ రకంగా నిలదీయగలం, మనం ఏ రకంగా అర్హులం అన్నట్టుగా వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. నెక్స్ట్, అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు వారు. అన్నా క్యాంటీన్ల పేరుతో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్నార్థుల ఆకలిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఉంటే మన ప్రభుత్వ హయాంలో మాత్రం నిజంగా అన్నార్థుల ఆకలి తీర్చడమేమో తెలియదు కానీ వారి పొట్ట మీద కొట్టాం. ఇక ఆ అంశంలో మనం వారిని ఏమని ప్రశ్నిస్తామంటూ ఈ పోస్ట్. నిలదీస్తే నిన్నే నిలదీయాలి, ప్రశ్నిస్తే నిన్నే ప్రశ్నించాలి, రీకాల్ కూడా మనమే చేసుకోవాలి జగనన్న. పోనీ అసెంబ్లీకైనా పోతున్నామా అంటే అసలు వాళ్ళని మనం నిలదీసేందుకు నైతికత ఉందా జగనన్న అంటూ ఇప్పుడు నిజంగా వైకాపా కార్యకర్తలే ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వారు ఎటువంటి సంక్షేమాన్ని అందించారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు రాష్ట్ర ప్రజలకి సంక్షేమం ఎవరు అందించారు, ఎవరు బెటర్గా అందించారు అనే దాని మీద ఈ పోస్ట్ ఇది. నిజంగా చంద్రబాబు గారేమో ఈ మహిళలకి తల్లికి వందనం కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక తల్లికి అంతమంది పిల్లలకి 13,000 చొప్పున అకౌంట్లో వేశారు. కానీ మన హయాంలో మాత్రం మనం ఇంట్లో ఇద్దరు పిల్లలకి 30,000 చొప్పున అందిస్తామని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే, అంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఒక పిల్లకి మాత్రమే 13,000 చొప్పున ఇచ్చాము, మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోయాము. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లల అకౌంట్లో 13,000 చొప్పున జమ చేస్తుంది. ఇంకా ఆ అంశంలో మనం ఎలా ప్రశ్నిస్తాం కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు గారిని కానీ ఇటు తెలుగుదేశం పార్టీని కూడా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా. నెక్స్ట్, మత్స్యకార భరోసా కింద వైకాపా కేవలం 10,000 మాత్రమే ఇస్తే ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తుంది. ఈ అంశంలో ఎలా మనం కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ప్రశ్నిస్తామంటూ వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా. నెక్స్ట్, రోడ్ల విషయంలో చూసుకున్నా, ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసిన విషయంలో చూసుకున్నా, అన్నా క్యాంటీన్ల విషయంలో చూసుకున్నా, ఇప్పుడు ఏ విషయాల్లో చూసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. సంక్షేమం పరంగా కూడా గొప్పగా సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంది. మరి మనం ఏ రకంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా వీరు ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పరిస్థితి దీనికి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే, గత ప్రభుత్వంతో పోలిస్తే సంక్షేమం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ సంక్షేమాలకు పెద్దపీట వేశారు. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి అని, సంక్షేమం అంటే అసలు సంక్షేమ పథకాలను అందరికీ దగ్గర చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నిన్న మొన్నటి వరకు బేరాలు పలికినటువంటి వైకాపా కార్యకర్తలే ఈరోజు అసలు సంక్షేమం అంటే చంద్రబాబు గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించలేకపోయారు, విఫలమయ్యారంటూ వారే ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశం. థ్యాంక్ యూ సో మచ్.